అర్థం, బట్ అనుకున్నామని అడిగేసిన. బట్ అది చెప్తున్నా పర్సెప్షన్ ఆఫ్ పీపుల్. నాకు కూడా చాలా మంది ఫోన్ చేస్తారు, అరే ఒకసారి రాయుడు కలవాలి, మరి ఎట్లుంటాడు ఆయన, అరే ఆడు జేబులో రాళ్ళు పెట్టుకుని ఉంటాడు, జేబులో రాళ్ళు పెట్టుకుని ఉంటాడు. వాళ్ళు వచ్చినారు లోపలికి, ఈ రూమ్లో ఎవడో వచ్చినా ఆ రూమ్ అంటే వాళ్ళ రూమ్ కీజ్ ఏదో తీసుకొని సెట్ చేసి వెళ్ళిపోయినాం లోపలికి. ఆడు వచ్చాడు లోపలికి, బాత్రూమ్ ఓపెన్ చేయంగానే ఇట్లా లేసాడు. నీకు టవల్ లేదురా? నీకు లేదురా? నాకెవరో పడరు అనుకున్నాను, ఇది పడిందేంటి? అమ్మాయిలాగా ఐడి క్రియేట్ చేయాలి, ఈ రోడ్తో చాట్ చేయాలి అని పిలుస్తాం. పిలిచినప్పుడు అందరం పోతాం. ఆడు చూస్తుంటాడు, ఆడు ఇటువంటి చూస్తుంటాడు, ఆమె ఎప్పుడు వస్తుందని మేము అందరం వెళ్తాం. అట్లా ఎందుకు? ఇదొట్టి హైదరాబాద్ టీం అంటున్నావు. కైరన్ పోలాడ్తో చేసాం ఎంఐలో నేనే. వాడు ప్రాక్టీస్ మానేసి వాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర అమ్మాయి వస్తుందని చెప్పి కలవటానికి వెయిట్ చేశాడు. మేమందరం ప్రాక్టీస్ ముందు అక్కడ ఎక్కడ అనుకున్నాం, ఇది కూడా చెన్నై పార్క్ హోటల్లో. సో మేమందరం వెయిట్ చేసాం. వాడు చూడగానే వాడికి అర్థమైపోయింది, అందరు టీం అంతా ఒకటిసారి బయటకు వచ్చాం. ఎట్లాంటి తాగబోతులు కేసులు చూసినా ఏం చిల్లర కాదురా మీరు. రైట్, వి లవ్ యూ గైస్ ఆర్సీబీ. అంటే బీయింగ్ ఎ ప్రొఫెషనల్ క్రికెటర్ అండ్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ఎక్స్పర్టీస్, అంటే వాట్స్ హ్యాపెనింగ్, అంటే ఎందుకు గెలవట్లేకపోతున్నారు అనే దానికి మీ వ్యూ? ఐ ఫీల్, ఐ మీన్ వెరీ హార్ట్ఫుల్లీ, ఫస్ట్ టైం ఐ అడ్మిట్, కొద్దిగా వాస్తు చేంజ్లు ఏమైనా చేసుకోవాలేమో. ఫర్ ప్యూర్ క్రికెటింగ్ అనాలిసిస్, ఇఫ్ ఐ హ్యావ్ టు సే, ఆ టీంలో ఎవ్రీబడి వాంట్స్ టు బి విరాట్ కోహ్లీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ విరాట్ కోహ్లీ. రైట్, ఎవ్రీ ఇండియన్ క్రికెటర్ హూ గోస్ దేర్, అంటే ఎవడైనా ఆ టీంలోకి వెళ్తే నేను విరాట్ కోహ్లీ లాగా అవుతా. ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బియర్డ్ అట్లనే అవుతుంది, హెయిర్ స్టైల్ అట్లనే అవుతుంది, బట్టలు అట్లనే వేసుకుంటారు, స్టైల్ అట్లనే ఉంటుంది. మళ్ళీ అది కాకుండా ఏమన్నా అంటే సిక్స్ ప్యాక్ షర్ట్ అట్లనే ఉంటారు. అరే మీరు అవన్నీ ఓకే, వాడు చేస్తున్న బ్యాటింగ్ చేయగలరా, వాడికి ఉన్న ప్యాషన్ మీ దగ్గర ఉందా, అవి తెలుసుకోండి కదా, అవి చేయండి ఫస్ట్, ఇవన్నీ కాదు. ఇప్పుడు చూడండి, నార్మల్ లైఫ్లో మీడియా అనేది మెల్లమెల్లగా మీడియా పైన నమ్మకం అయితే వెళ్ళిపోతుంది కదా. అందరు యూట్యూబ్కి ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు, వేరే వేరే యూనో ఒపీనియన్స్ ఎందుకు వింటున్నారు, ఎందుకంటే అక్కడ మొత్తం నిజం చెప్పట్లేదని అందరికీ తెలుసు. మొత్తం నిజం వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అనేది వాళ్ళకి తెలుసు. రైట్, ఎందుకంటే వాళ్ళకి టీఆర్పీలు కావాలి, వాళ్ళకి సెన్సేషనలిజం కావాలి, మనుషులు అనేది అట్రాక్ట్ అవ్వాలి. సో ఇక వాళ్ళ బాధలు వాళ్ళవి. సిగ్గు లేదు మీ అందరికీ. క్రిటిసైజ్ ఒక లెవెల్ వరకే చేయండి, ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక చైల్డ్కి. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే హీ విల్ నెవర్ అండర్స్టాండ్ వాట్ ఈస్ కెపాసిటీస్, కేపబిలిటీస్, టాలెంట్ ఈస్. నువ్వు అప్పుడప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు బి డెల్యూషనల్. ఒక బబుల్లో ఉండి ఐఎమ్ గుడ్ అనే తెలుసుకొని ఒక దారిలో వెళ్ళటం బెటర్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇది అవ్వదు, నాకు ఇది చేత కాదు, నీ వల్ల కాదు అనే ఆ వర్డ్స్ అనేవి దే హ్యావ్ ఫార్ రీచింగ్ ఇంపాక్ట్ ఇన్ ఎ కిడ్స్ లైఫ్ దట్ విల్ లిమిట్ దేర్ పొటెన్షియల్. ఓకే, దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చే స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ, ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో.